మరో పక్కన చూడొచ్చు మొత్తం అందరూ కూడా శోకసంద్రంలో తన నివాసం వద్ద అందరూ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. తను ఎంతో సిన్సియర్గా ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఒక మాట ఈ విధంగా ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆరోపణల నేపథ్యంలోనే అక్కడ కొంతమంది అంటే మనకి ఒక వాయిస్ రికార్డ్ అంటే ఏదైతే ఆడియో టేప్ తన స్నేహితులతో మాట్లాడిన సంభాషణ అతను నచ్చజెప్పే ప్రయత్నం వద్దురా ఈ విధంగా ఎటువంటి చేయకంటే నేను ఈ అతను మాట్లాడినటువంటి వ్యవహారాన్ని కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట్లాడి తను ఒప్పించే ప్రయత్నం అయితే చేశాడు స్నేహితుడు. కానీ ఇది చివరికి ఈ విధంగా చేస్తారని కూడా ఎవరు కూడా ఊహించలేదు. కానీ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. పక్కన తండ్రి కావచ్చు, సోదరులు మొత్తం అందరూ ఉన్నారు. ఇక్కడ అసలు సత్యనారాయణమూర్తి ఎప్పుడు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, అలాగే తన తండ్రి ఇక్కడ ఉన్నారు, తండ్రితో పాటు సోదరుడు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణమూర్తికి ఎంతమంది పిల్లలు, అలాగే ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు అయింది అని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో చెప్పండి, మీ తమ్ముడు సత్యనారాయణమూర్తికి మీరు అన్నదమ్ములు ఎంతమంది, మీ తండ్రికి ఎందుకు ఈ విధంగా జరిగింది? మా నాన్నగారికి 3 సంతానం అండి. పెద్ద అబ్బాయిని నేను, తర్వాత చెల్లాయి, తర్వాత తమ్ముడు, 3 అండి. అంటే ఇప్పుడు ఏం చేస్తుంటారు? అంటే మీ తమ్ముడు ఎస్ఐ గారికి ఎప్పుడు పోస్టింగ్ వచ్చింది, ఎక్కడెక్కడ విధులు నిర్వహించారు? ఆయనకి 2012లో పోస్టింగ్ వచ్చిందండి. ఆయన ముందుగా కృష్ణా జిల్లా చేశారు, కృష్ణా జిల్లా కోడూరులో చేశారు, తర్వాత మచిలీపట్నం చేశారు. మచిలీపట్నం నుంచి ఆచంట నుంచి నరసాపురం, పాలకొల్లు, పాలకోడేరు, కాళ్ళ, భీమవరం, పెరవలి, లాస్ట్గా తణుకు చేశారండి. అంటే మరి ఎస్ఐకి ఇప్పుడు వివాహమైంది, ఆయన ఎంతమంది పిల్లలు ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు? ఆయనకి 2018లో వివాహం అయిందండి. ఆయనకి ఒక బాబు, పాప. బాబుకి 5 సంవత్సరాలు, పాపకి 15 నెలలండి. అంటే మీరేం చేస్తుంటారు? మీరు మీ తమ్ముడు ఎస్ఐగా అవ్వాలని కళ ఈ విధంగా అవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది? మీరేం చేస్తుంటారు? నాన్నగారు ధాన్యం వ్యాపారం చేస్తారండి, నాది పురుగు మందుల వ్యాపారం అండి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎస్ఐ అవ్వాలని చాలా కృషిగా చాలా కలకన్నాడండి. ఆయన సాధించారు, ఎస్ఐగా 2012 బ్యాచ్ అండి ఆయన. మరి ఇది ఈ విధంగా కనీసం ఈ జరిగే ముందు కనీసం ఫోన్ కానీ ఏం కానీ మాట్లాడడం కానీ ఏం జరిగిందంటే అసలు ఎందుకు ఏం జరిగిందంటారు? అసలు ఏం జరిగిందో తెలియదండి, ఏ విషయం కూడా తెలియదు. పాపం పుణ్యం దేవుడికే తెలియాలి.